హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ దయ వల్ల మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే చేయండి. ముందుగా అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి మేము వినాయకుడిని పెట్టుకుంటున్నాం. ఇది సెకండ్ టైం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వినాయకుడిని మా ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ కాకండి. మేమైతే నేరన్మెట్లో వినాయకుని కొనడానికి అయితే వెళ్ళాము. టైం వచ్చేసి ఇప్పుడు 11:40 అవుతుంది. జనాలు అయితే చాలా మంది రోడ్ల పైన ఇట్లా ఉండిపోయినారు. ఎందుకంటే అందరూ వినాయకులను తీసుకోవడానికి వచ్చారు కదా, మేము కూడా వినాయకుని అయితే తీసుకోవడానికి వచ్చాము. చూడండి, బుజ్జి బుజ్జి వినాయకులు ఎంత క్యూట్ ముద్దుగా ఉన్నాయో. ఎటు చూసిన వినాయకులే. ఇక నా బిడ్డ అయితే ప్రతి వినాయకుని పట్టుకొని తీసుకెళ్ళిపోదాం అంటుంది. ఈ వినాయకుడిని తీసుకుందాం అనుకుంది, కానీ ఇంకా మా హస్బెండ్ అన్నాడు ముందుకు చూద్దాం రండి, ఇక్కడే ఇంకా చాలా ఉన్నాయి వినాయకులు అని అన్నారు. కానీ ఇక్కడ మొత్తానికి సిల్వర్ కలర్ చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. ఎందుకంటే చాలా సిల్వర్ కలర్ అయితే ఫాస్ట్గా అయిపోతున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి వినాయకులు అయితే. ఈ వైట్ టు వైట్ అయితే నాకు బాగా నచ్చింది. కానీ ప్రైస్ అయితే ఇవి కొంచెం ఎక్కువ చెప్తున్నారు. స్టార్టింగ్ 600 నుంచి 4000 వరకు ఉన్నాయి చిన్న సైజ్ అయితే. ఇది మూషిక, ఇదైతే బాగా అంటే బాగా నచ్చింది. అబ్బా తీసుకుందామన్న మా హస్బెండ్ని, తీసుకుందాం అడుగు రేట్ అని అన్నాడు. ఆయన 4500 అన్నాడు. అవసరమా, చిన్నది తీసుకుందాంలే, నెక్స్ట్ టైం చూద్దాము అని అన్నాడు. కొంచెం ఫీల్ అయినా, నాకు అదే తీసుకోవాలని ఉండే. చాలా బాగుంది చూడడానికి, కొంచెం పెద్దగా కూడా ఉంది. ఇగో మా పిల్లలు దేవుడిది తొండం ఇట్లా అంటున్నారు. ఆయన చేతులు పట్టుకొని ముద్దు పెడుతున్నారు. ఇది చూడు విశిష్ట, ఏది కావాలి అదే చూద్దాం రా, వేరే చూద్దాం. మనము బాల్ గణేష్ తీసుకుందాం, బాల్ గణేష్. ఇంకా మా చిన్న తల్లి అయితే ఒక వినాయకుని చూసింది, కింద పెట్టిరు, అది తీసుకుందామని అనుకున్నాం. అది ఎందుకు పాపం ఒకటే తీసుకుందాం అంటుంది కదా అని. కాకపోతే అది కొంచెం చేయి దగ్గర డ్యామేజ్ అయింది, సో అదైతే తీసుకోలేదు. మెయిన్ ఇక్కడ అట్రాక్టివ్ ఏంటి అంటే సిల్వర్ కలర్ లో వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న వినాయకులు అసలు చాలా మంది తీసుకుంటున్నారు. మేము కూడా అడిగాము రేట్, కాకపోతే ఆయన 2000కి తక్కువ వేయని అన్నాడు. ఎందుకంటే అవి చాలా మంది తీసుకుంటున్నారు, ఈ ఇయర్ మొత్తం అవే పెడుతున్నారంట. ఇవైతే పెద్ద గణేషులు చూస్తున్నారు కదా, ఇవి పెద్ద పెద్ద వినాయకులు ఒక్కొక్కటి 8000 9000 అయితే ఉన్నాయి. ఇది కూడా సిల్వర్ కలర్. ఇంకొకటి నెమలి పైన కూర్చున్నాడు దేవుడు, ఇది మాత్రం చాలా బాగుంది. అది కూడా పెద్ద వినాయకుడే. ఇంకొకటి సోఫాలో కూర్చున్నాడు, ఇంకా పక్కన సింహం పైన చేయి పెట్టి కూర్చున్నాడు. బాల్ గణేష్లు అయితే చాలా క్యూట్ ఉన్నాయి. ఈసారి బాల గణేష్నే తీసుకుందామని అనుకున్నాం, కానీ మాకు మంచి బాల్ గణేష్లు అయితే అంటే కొంచెం అట్రాక్టివ్ గా కనిపించలేదు. ఇది ముద్దుగా ఉంది, తీసుకుందాం అనుకున్నాం, కానీ రేట్ల దగ్గర వాళ్ళు అస్సలు తగ్గట్లేదు. ఎందుకంటే పండగ కదా, దేవుడు కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది ఫ్రెండ్స్, అస్సలు తక్కువ ధరకి రావట్లేదు. మేము బడ్జెట్ ఎంత అనుకున్నామంటే 600 లోపు అనుకున్నాం, కానీ 600 లోపల అంత మంచివి రావట్లేదు. ఇంకా మొత్తానికైతే ట్రై చేసాం. ఇక మా పిల్లలు అయితే దేవుడి మా ఇంటికి వస్తావా, నీకు ఉండ్రాలు పెడతాం అది ఇది అని దేవుడితో ఆడుకుంటున్నారు. ఇంకా మట్టి వినాయకులు అయితే చాలా తక్కువనే ఉన్నాయి, 200 250 300 లో ఉన్నాయి. ఇంకా మేమైతే లాస్ట్ లో వెతికాము, అంటే చాలా ఉన్నాయి వినాయకులు షాప్స్. ఇంకా అన్ని షాప్స్ అయితే చూసాము, ఇంకా మనకి వీడియో కూడా అవుతుంది కదా అన్నట్టు మొత్తం అయితే క్యాప్చర్ చేసాము. ఇంకా మా ఇంటికి వచ్చే వినాయకుడు అయితే రెడీ అయిపోయిండు. ఇదే మేము తీసుకొచ్చే వినాయకుడు. ఇది వచ్చేసి మాకు 800 చెప్పిండు. అంకుల్ ఆంటీ అయితే అస్సలు తగ్గట్లేదు రేట్ విషయంలో. ఇంకా ఈ అంకుల్ వచ్చిండు, అంకుల్ ప్లీజ్ ఇవ్వండి అంటే ఇంకా మా పిల్లలు కూడా అంకుల్ ఇయ్యవా అని అన్నాడు మా అక్క వాళ్ళ బాబు. ఇంకా సరే అనేసి అంకుల్ అయితే లాస్ట్ ఇంకా 550కి అయితే ఇచ్చేసిండు. ఇంకా మొత్తానికి అయితే తీసేసుకున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అన్న అంకుల్ అయితే ఇంకా మా చేయిలో పెట్టేసిండు. మా పిల్లల సంతోషం మామూలు సంతోషం కాదు. నేను ఎత్తుకుంటా అంటే మీరు ఇప్పుడు ఎవ్వరు ఏమి ఎత్తుకోవద్దని అసలు వదలట్లేరు. మా ఆయన పాయింట్ వాటి లాగేస్తున్నారు. సరే అందరు పక్కకు రండి, ఒక్కొక్కరిని అయితే ఎత్తుకోపిస్తా అనేసి పక్కకు తీసుకెళ్ళి రండి నిలబడండి. ఎట్లుంది? జై బోలో గణేష్ మహారాజ్ కి అనాలి. మీరు పట్టుకో, గట్టిగా అనాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి. నువ్వు అనే నేను పోతా, ఇటు తీయవా వీడియో అట్లే కంటిన్యూ చేయి.
ఇంకా మా అక్క కాల్ అయితే చేసి మాకు కూడా వినాయకుడిని తీసుకురావా అన్నది. సరే అని వాళ్ళకి కూడా వినాయకుడిని అయితే తీసుకున్నాం. నాకు మా అక్క వాళ్ళకి తీసుకున్న వినాయకుడు చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్గా ఉన్నాడు వినాయకుడు అయితే. మాకు ఇక్కడ కనిపించినా కానీ అంత పర్టికులర్ గా చూడలేదు. ఇది వచ్చేసి అన్న 500 అన్నాడు, అడిగితే 350కి ఇచ్చిండు. ఇక పిల్లలు ఫుల్ హ్యాపీ. ఫస్ట్ నేను చూస్తే ఈ వినాయకుడు నేనే తీసుకునేదాన్ని. ఈ ఇంటికైతే రాగానే ఫాస్ట్ గా అయితే డెకరేషన్ అయితే ఇట్లా చేసాము. ఈసారి మాత్రం గిఫ్ట్ పేపర్స్ మధ్యలో పెట్టి సైడ్స్ కి ఫ్లవర్స్ వేసి ఇంకా పీట అయితే కడిగేసి దానిపైన ముగ్గు పెట్టేశాను. కుబేరుడు ముగ్గు పెట్టి కుంకుమ పసుపు అయితే వేసి ఒక షెల్ అయితే కప్పేశాను. ఈ విధంగా అయితే చేశాను డెకరేషన్. మరి ఎలా ఉంది, బాగుందా? బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ ని చూసేయండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక బ్రష్ తెచ్చుకొని దేవుడికి ఏమైనా దుమ్ములాగా ఉంటే మంచిగా దులిపై తీసేసిండు. ఇంకా నేను అంత డెకరేషన్ కూడా అంతా అయిపోయింది. ఇంకా నేను కలశంకి మనం బ్లౌజ్ పీస్ అయితే సెట్ చేస్తున్నాను. కలశం ఎలా పెడతారు అంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. కలశం పెట్టుకునే ప్లేట్ లో కొన్ని బియ్యం అయితే పోసుకొని, ఒక చెంబు, కలశానికి అయితే ఏ చెంబు అయితే వాడతామో దాంట్లో కొన్ని బియ్యము, అలాగే 1 రూపీ కాయిన్, కొంచెం పసుపు కుంకుమ గంధం అయితే వేసుకోవాలి. ఆ బ్లౌజ్ పైన స్వస్తిక్ అని రాసి 2 గీతలు, అటువైపు 2 గీతలు ఇటువైపు 2 గీతలు అయితే పెట్టాలి. అవి ఏంటి అంటే వినాయకుడికి 2 భార్యలు 2 పిల్లలు అన్నమాట. సిద్ధి బుద్ధి భార్యలు, ఇంకోటి వచ్చేసి పిల్లల పేర్లు అయితే నాకు తెలియదు. మొత్తం టోటల్ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఇంకా దానిపైన అయితే అలా రాసేసి కలశం, మనం కొబ్బరికాయ అయితే పెట్టుకున్నాం కదా కలశం చెంబు పైన, ఈ బ్లౌజ్ పీస్ కూడా దానిపైన పెట్టేసి కొబ్బరికాయ కూడా 2 బొట్లు, అలాగే కలశం చెంబు కూడా 2 బొట్లు అయితే పెట్టుకోవాలి. అలాగే కంకణం కూడా కట్టేసుకోవాలి. మనం మెయిన్ ఇది ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి, కలశం అనేది పెట్టాలి. అలాగే మనం ఒకటి పసుపు గణపతిని కూడా చేసి కలశం ముందైతే పెట్టేసుకోవాలి. పూజ టైంలో అయితే చేసుకోవాలి అది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్. ఆల్రెడీ టైం అయితే 5 అవుతుంది. మా ఆయన మొత్తుకుంటుండు టైం అయిపోతుంది ఫాస్ట్ గా కానీ అని. మా చిన్నోడు పుట్టినాక ఫస్ట్ అయితే పెట్టుకున్నాం మేము. మాకు వినాయకుడి పండుగకి మాకు ఎందుకంటే చాలా దగ్గర సంబంధం అయితే ఉంది. ఎందుకంటే మేము వినాయకుడి పండుగకే కలుసుకున్నాం, మా హస్బెండ్ నేను వచ్చేసి. ఈ వినాయకుడి పండుగతోటి మాకు 10 years అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా లవ్ వచ్చేసి 5 years, మ్యారేజ్ అయ్యి ఇంకొక 3 months అయితే 5 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి కూడా. నిజంగా వినాయకుడు పండుగ అంటే నాకు మా ఆయననే గుర్తొస్తాడు. ఎందుకంటే అక్కడ వినాయకుడు పూజ కోసం వచ్చి ఇంకా అట్లయితే మా ఇద్దరికి కలిసిపోయింది. మా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇంకా పూజ అయితే చేసేస్తున్నాం. మా చిన్నోడు బాగా సతాయిస్తున్నాడు. ట్రైపాడ్ పెడితే ట్రైపాడ్ వలగొట్టేసిండు. ఇంకా సరేనేసి మేమే చేతిలో పెట్టుకొని ఫొటోస్ అయితే తీసినాము. మరి దేవుడికి నేనేమేమి నైవేద్యాలు చేశానంటే, దేవుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసము, అలాగే వడలు, పులిహోర, మళ్ళీ ఉండ్రాలు కూడా చేసిన. దేవుడికి నేనైతే ఫస్ట్ టైం ఈసారి వైట్ రైస్ పెట్టాను. దాంట్లోకి పప్పు, అలాగే తిమ్మికూర పచ్చడి, తిమ్మికూర పప్పు. నేను పప్పు ఎక్కువగా తినను, నాకు ఇష్టం ఉండదు. నాకు పచ్చడి చేసుకుంటేనే మస్తు అనిపిస్తుంది, పచ్చడితోనే తింటా. ఇక దేవుడికి అయితే 5 రకాల పండ్లు కూడా పెట్టేశాను. మేము ఎలకకాయ అయితే పెట్టిన. అందరూ వెలగపండు అంటారు, మేమైతే ఎలక్కాయనే అంటాము. అలాగే మారేడి పండు, చిప్పల పండు, దానిమ్మ, జామకాయ, యాపిల్, 5 రకాల మొత్తం పండ్లు అయితే దొరికిన పండ్లు అయితే పెట్టేశాము. ఇంకా పూజ అయితే అయిపోనీకైతే వచ్చింది ఫ్రెండ్స్. మా బుడ్డోడు చూసినాము, నన్ను గిచ్చుతుండు, కొడుతుండు దింపమని. పూజ చేయనిస్తలేడు అస్సలు వాడు. ఇంకా మొత్తానికి అయితే పూజ అయిపోయింది. నా ట్రైపాడ్ కింద వలిగిపోయి అంటే ఆల్రెడీ దాన్ని కాలు ఇరగ్గొట్టేసిరు. ఇంకా ఇదైతే సెకండ్ డే పూజ అండి. ఈవినింగ్ అయితే పూజ చేస్తున్నాం. దేవుడికి సెకండ్ డే నైవేద్యం అయితే నేను వడలు చేశాను, మినప వడలు అయితే చేసి పెట్టాను. ఇంకా మా ఆయన నన్ను వీడియో తీయకు అని అంటున్నాడు, సిగ్గు పడతాడు ఆయన, జర బట్టలు వేసుకోలే కదా. మా చిన్నోడు అప్పుడేమో ఎత్తేసిండు, కోపంగా చూసిండు మా చిన్నోడిని. మా చిన్నోడు అయితే ఒక్క దగ్గర ఉండడు ఫ్రెండ్స్ అస్సలు. ఇంకా అబ్బా ప్లీజ్ బయటకు తీసుకెళ్ళవా, అన్ని వినాయకులను చూపించచ్చు కదా అంటే, సరే తీసుకెళ్తా, 5 నిమిషాల్లో రెడీ కావాలి అని అన్నాడు. ఇక మా బుడ్డిదానికి అయితే హారతి ఇచ్చిండు, మేమందరం హారతి అయితే తీసుకున్నాం. ఇక ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయినాం. రెడీ అయిపోయి ఇక వినాయకులను చూడడానికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి దీన్దయాల్ నగర్ రోడ్ నెంబర్ 7లో అయితే ఈ వినాయకుడి దగ్గరకు వచ్చాం. ఈ వినాయకుడికి ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ ఎవ్రీ టైం 30 feet or 31 feet అయితే పెడతారు. ఇది ఏంటంటే ఇక్కడే చేస్తారు వినాయకుడిని. మట్టి గణేశుడు మొత్తం పెద్దగా ఉంటది, మట్టితోనే చేస్తారు. మళ్ళీ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారు. కానీ ఒక 3 years 4 years
నుంచి నిమజ్జనం అయితే ఇక్కడ చేయట్లేదు, ఎందుకంటే అన్ని వాటర్ రోడ్డు పైకి వెళ్తున్నాయి, ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందని ఇంకా నిమజ్జనం అయితే చేయట్లేదు. ఇంకా కాపరాకైతే తీసుకెళ్తున్నారంట. చూసారు కదా, ఈసారి అయితే దేవుడు మొత్తం బ్లూ కలర్ లో దర్శనం ఇచ్చిండు. పైన నటరాజ స్వామి ఉన్నాడు. చూసారు కదా, మరి చూసిన వెంటనే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మంచి శుభవార్త అయితే వింటారు. ఏమేమైతే 2-3 ఫొటోస్, ఇంకా మా పిల్లలు అయితే అక్కడికేం కదలట్లేరు, అక్కడే కూర్చుంటున్నారు, ఆడుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు, అందరూ గల్లీ వాళ్ళందరూ వచ్చి ఒక దగ్గర మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టి, ఆ రోజు మేము వెళ్ళిన రోజు సెకండ్ డే వాళ్ళు అంటే ఒక 3-4 టైమ్స్ పెడతారు ఇక్కడ అన్నదానము, ఒక్కటే రోజు పెట్టారు. 11 రోజులలో 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా అన్నదానం అయితే పెడతారు. ఇది వచ్చేసి కాకతీయ నగర్ నీరడ్మెట్ రోడ్ నెంబర్ 7 అండి. మేము ఇంతకుముందుకు ఇక్కడే ఉండే. వీళ్ళు మాత్రం నిజంగా భక్తి శ్రద్ధలతో బాగా చేస్తారు. లాస్ట్ 2 కరోనా టైంలో వీళ్ళు చండీ యాగం కూడా చేపించారు. దుర్గామాతను కూడా పెడతారు. వీళ్ళు మస్తు సెలబ్రేట్ చేస్తారండి 2 ఫెస్టివల్స్ అయితే వాళ్ళు, నవరాత్రులు అప్పుడు ప్లస్ వినాయకుడి నవరాత్రులు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ప్రతి ఒక్క గలీలో ఒక్కొక్క వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇది కూడా కాకతీయ నగర్ అండి. వీళ్ళు అప్పుడే పూజ పైన కూర్చున్నారు. మా పిల్లలతో ఒక 5 మినిట్స్ అయితే కూర్చున్నాం. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. ఇక్కడికి రాగానే డెకరేట్ కానీ పూజ చేస్తున్నాడు పంతులని ఒక 5 నిమిషాలు అయితే అక్కడ కూర్చున్నాం. మళ్ళీ మా హస్బెండ్ అన్నాడు మళ్ళీ లేట్ అయిపోతుంది, అన్ని వినాయకుడి దగ్గరికి వెళ్ళాలన్నారు కదా, ఫాస్ట్ వచ్చేయండి అంటే సరే అని వెళ్ళినాం. ఇంకా మళ్ళీ వేరే వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళినాం. మొత్తం ఒక 9-8 వినాయకులను అయితే చూసాము. ఇక్కడ ఇంకొక వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు తంబోలా ఆడుతున్నారు. నాకు నిజంగా ఇక్కడికి రాగానే నా చిన్ననాటి రోజులు అయితే గుర్తొచ్చినాయి. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు అందరం గల్లీ వాళ్ళందరం పిల్లలందరం ఒక దగ్గర కూర్చొని మంచిగా ఆడుకోవడం అట్లా చేసేటోళ్ళం. ఇక నైట్ అయితే పూజ అయిపోగానే మా ఊర్లో తోట వెంకటేశ్వర తాత ఉంటాడు. ఆ తాత పిల్లలందరినీ కూర్చోబెట్టి మంచిగా భజన చేపించేది 12:30 దాకా. నిజంగా ఇక్కడికి రాగానే నాకైతే చిన్ననాటి రోజులు అయితే గుర్తొచ్చినాయి. ఈ అన్నయ్య మేము వెళ్ళగానే ప్రసాదం లేదని బనానా అయితే ఇచ్చిండు మెయిన్ రోడ్ మీద ఓల్డ్ ప్లేస్ లో, మాకు తెలిసిన వాళ్ళు. ఇంకా అక్కడికేని మళ్ళా ఇంకొక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇది కూడా ఓల్డ్ ప్లేస్ లోనే. ఇది మా మర్ది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి అయితే పెట్టిండ్రు. వాళ్ళ పూజ అప్పుడే అయిపోయింది. మాకు ప్రసాదాలు కూడా ఇచ్చిగా తీసుకొని అయితే మెల్లగా ఇంటికి అయితే వచ్చినాం. ఆల్రెడీ లేట్ అయిపోతుంది అని 10:40 అయింది. అట్లే ఇంట్లోకి కూడా కొంచెం రేషన్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. నాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చినాయి అన్నా కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వినాయక చవితి వస్తే మార్నింగ్ లేచి మంచి స్నానం చేసుకొని దేవుడి దగ్గర 2 అగరబత్తీలు పెట్టేసి మళ్ళా స్కూల్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఎక్కడ మందారం చెట్టు ఉంటే అక్కడ మందారం పూలు అయితే కోసుకొచ్చి దేవుడికి అయితే దండల్లాగా అల్లి రోజు ఇచ్చేదాన్ని. ఇట్లా ఖచ్చితంగా చేసేదాన్ని. అట్లా చేస్తే మస్తు అనిపించేది నాకు. నిజంగా పాత రోజులు ఎప్పటికీ రాలేవు కూడా. ట్రెండ్ మారుతుంది, మనుషులం మనం కూడా మారుతున్నాం అంతే. ఇంక ఇదైతే నిమజ్జనం రోజు వీడియో అండి, 6th డే రోజు. ఇంకా దేవుడికి అయితే నేను పులిహోర, ఉండ్రాళ్ళ పాయసం, జిలేబీ అయితే చేసిన నిమజ్జనం రోజుకి ప్రసాదాలు ఇవి. ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్ గా పూజ అయితే కానిస్తున్నాము, ఎందుకంటే 5 లోపు దేవుని కదిలించాలి. ఇంకా మేము 6th డే ఎందుకు తీస్తున్నామంటే డాడీ వాళ్ళకి ఇక్కడ బ్యాండ్ ఉంది కదా, మా వాళ్ళకి ఇక్కడ ఆర్డర్ ఉండే, వాళ్ళు ఇక్కడికి వస్తా అన్నారు. ఇంకా ఎలాగో వస్తారు కదా, ఒక 5 మినిట్స్ మా దగ్గర కొట్టి వెళ్ళండి నాన్న, పంపియవా అంటే ఇద్దరిని. సరే పంపిస్తే మీరు ఫాస్ట్ గా రెడీ అవ్వండి అన్నారు. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి మేము కూడా దేవుడికి పూజ అయితే మంచిగా చేసుకున్నాం. దేవుడికి ఏది పెట్టినా పెట్టకపోయినా గరక పెట్టి పూజిస్తే ఐశ్వర్యాలు అయితే దక్కుతాయి. మన మనసులో ఏదైనా కోరిక ఉంది, దేవుడు ఆ కోరిక మనకి నెరవేర్చాలి అంటే 7 గరకలు అలాగే ఒక రావి ఆకు తీసుకొని మన మనసులో ఏ కోరిక అయితే ఉందో మంచిగా కోరుకొని అది తీసుకెళ్ళి దేవుడి చేతిలో పెట్టాలి. గరక మన రావి ఆకు పెట్టి మంచి దండం పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు కోరిక అయితే నెరవేరుతుంది. మరి ఇది తెలిసిన వాళ్ళు తెలుసు అనే ఒక కామెంట్ అయితే చేయండి. మరి వీడియోని అయితే స్కిప్ చేయట్లేదు కదా ఫ్రెండ్స్, ఫుల్ వ్లాగ్ ని చూసేయండి. చాలా కష్టం మళ్ళీ పడేస్తారు, అలా పడేయకండి ఫ్రెండ్స్. దాంట్లో చాలా మన హెల్త్ కు ఉపయోగపడే విటమిన్స్ అయితే ఉంటాయి. ఆ పండులో ఉండే గుజ్జుని తీసి మనం పచ్చడిలాగా చేసుకొని తింటే చాలా హెల్త్ కి మంచిది. నేను చాలా మందిని వినాయక నిమజ్జనంలో చాలా మందిని చూసిన పండుని అలాగే పడేసి వస్తారు, అలా పడేయకండి ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికైతే మాది పూజ అయిపోయింది. మేము కలశంని కదిలించాలి, అలాగే వినాయకుడిని కూడా కదిలించాలి. మా పిల్లలతో అయితే దేవుడి దగ్గర అక్షంతాలు పువ్వులు అయితే వేయించాము. మేము వేస్తున్నాం కదా, మా పిల్లలు కూడా వేయాలని బాగా లొల్లి. మా బుడ్డిగాడు చూసి గంట వాడే పట్టుకొని
పట్టుకొని కొడతా ఉన్నాడు బెల్ ఒకటే. మరి వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, వీడియోని చూసేయండి మొత్తం పూర్తిగా. ఇంకా దేవుడికి అయితే నేను కూడా పువ్వులు, అలాగే అక్షంతలు, కుంకుమ, పసుపు, గంధము, బుక్క, గులాలు ఇవన్నీ అయితే వేశాను. పాప కూడా వేసింది ఫ్రెండ్స్. ఇంకా దేవుడి దగ్గర అయితే 108 నామాలు అయితే చదివాను నేను. అలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా చదివాను. ఇంకా దేవుడికి అయితే ఈరోజు పొడుగు బొట్టు పెట్టాం. మొన్నటిదాకా చిన్నగా రౌండ్ పెట్టినాం. ఈరోజు అయితే పొడుగు నిమజ్జనం కదా, మంచిగా కనిపించాలని పెద్దగా అయితే పెట్టేశాను. ఇక నా బిడ్డ ఏడ్చింది, నా వినాయకుడికి పెట్టరా అని. ఇంకా నా చిన్న తల్లి వినాయకుడికి కూడా పెట్టిన. ఇంకా దేవుడికి చిన్న పూలమాల కూడా వేసినాము. పూలు వేయకపోతే ఏడ్చింది పూలు వేయమని. మార్నింగ్ కొన్ని పూలు ఉండే. ఇగో ఇదే నేను చెప్పిన వినాయకుడు, చాలా క్యూట్గా ఉన్నాడు మా చిన్న తల్లి వినాయకుడు అయితే. చాలా బాగున్నాడు, మంచిగా మట్టితో చేసిండ్రు ఆ వినాయకుడిని అయితే. ఇంక అందరికైతే పొట్టు పెట్టి పూజ అయితే ముగించేసాము. అలాగే 108 ఓం గజానాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం గౌరీతనయాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం మోదకాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఏకదంతాయ నమః. మోరియా రే పప్ప మోరియా రే, మోరియా రే పప్ప మోరియా రే. మంచిగా మొక్కుతుండు డాడీ. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎడును మొక్కు జేజ, మొక్కు జేజ, మొక్కు మొక్కాలి జేజ. దేవుడికి ప్రసాదం మనం ఏమేమి చేసినాం, జిలేబీ, ఉండ్రాల పాయసం, పులిహోర. బాయ్ బాయ్ గణేష్ అనుషు, మళ్ళీ ఎప్పుడు వస్తావు? బాయ్ బాయ్ గణేష, మళ్ళీ ఎప్పుడు వస్తావు? మా ఇంటికి చిన్ని వినాయకుడు కూడా పోతాడు ఇప్పుడు. మా చిన్న తల్లి చిన్ని వినాయకుడు, ఇదిగో బుజ్జి వినాయకుడు, మా ఇష్యు గాని బుజ్జి వినాయకుడు. నీ బుజ్జి వినాయకుడే కదా ఇష్యు? మా చిన్న తల్లి చిన్ని వినాయకుడు, ఇదిగో బుజ్జి వినాయకుడు, మా ఇష్యు గాని బుజ్జి వినాయకుడు. నీ బుజ్జి వినాయకుడే కదా ఇష్యు? నీ బుజ్జి వినాయకుడు కూడా తీసుకుపోతున్నాం ఇప్పుడు. బింగిల్ తిన్నా, తప్పులు చేసి దేవుడు క్షమిస్తాడు. మో డాడీ డాడీ నువ్వు కూడా తిన్నానా? జేజకి ఇష్టం బింగిల్ తీస్తే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మంచి నువ్వే చిన్న గణపతి నాన్న, ఇంకా నువ్వెందుకంటవే? అగ అక్క అంటుంది, అక్క అంటుంది చూడగా అక్క అండ్రేష్లు. కూర్చొని లేవాలి, కూర్చొని లేవాలి. చిడో చిడో అను నాన్న. మా చిన్నదాన్ని అనిపిద్దామంటే అంటలేదు. అను నాన్న, ఇగో ఇట్లా ఇట్లా ఉట్టి ఇట్లా, ఇగో ఇట్లా అను అనరా. మోరియా రే పప్ప మోరియా రే, మోరియా రే పప్ప మోరియా రే. పెద్ద కొబ్బరికాయ, అది నీళ్ళు వెళ్తే వెళ్ళేయాల. చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగారా. చే డాన్స్, చే డాన్స్. డింకి టిక్కిం డింకి టిక్కిం డింకి టిక్కిం డింకి టిక్కిం డింకి టిక్కిం డింకి డాన్స్ చేస్తారు. వెళ్ళినాయా అని కొన్నాను నీళ్ళు? వెళ్ళలే కదా. ఉన్నాయా నీళ్ళు?
కొట్టి దేవుని మీద జల్లు మరి. నారున్నదట్టుంది గట్టిగా పీకిట్లా అన్నీ కింద పోతున్నాయి. ఇంకోసారి కొట్టరా అదే దెబ్బ. ఆ నార వీకు నీ చేయికాడు ఉన్న నార వీకితే మంచిగా వస్తాయి నీళ్ళు. పీకిట్లా గుంజు. బోలో గణేష్ మహారాజ్కి జై. కొన్న నెయ్యి చిన్న దేవుడికి, చిన్ని గణపయ్యకి. నీకెన్ని కావాలి? కొన్నని చాలు. చాలా చాలు. దేవుడు మునిగిపోవడం వేస్తే చిన్నయే దేవునికి. చిన్న తల్లి ఇది చూడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బోలో గణేష్ మహారాజ్కి జై. పప్పా మోరియా రే పప్పా మోరియా రే మోరియా రే పప్పా మోరియా రే అను. గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై అనురి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. దేవుని కదిలిచ్చేస్తున్నాడు ఇక. చిన్ని వినాయకుడు కూడా కదులుతుండు ఇక. బాయ్ బాయ్ గణేష. బాయ్ బాయ్ గణేష. బాయ్ బాయ్ గణేష. బాయ్ బాయ్ గణేష. డున్నుగాడు ఎట్లా చెప్తుండు బాయ్ బాయ్. డున్ను బాయ్ చెప్పు జయజకి. డున్ను బాయ్ చెప్పు. ఎత్తుకో ఎత్తుకో నువ్వు ఎత్తుకో. జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మా డున్నుగానికి ఆ బ్యాండ్ సప్పుడు చూడంగానే జరసేపు అటు ఇటు చూసిండు, కానీ ఎవ్వరు ఎగరలే. వాడు నేను మాత్రమే డాన్స్ చేసినాం. మా బుడ్డోడు మస్తు ఎంజాయ్ చేసిండు. ఈ పిల్లలందరూ సిగ్గుపడుతురు డాన్స్ చేయమంటే. మా కైతక్క కూడా వచ్చింది, ఒక 2-3 స్టెప్పులు అయితే వేసింది. వాళ్ళు ఇంకా ఆర్డర్ ఉంది కదా, వాళ్ళు ఒకటే కాల్ చేస్తున్నారు రమ్మని. ఇంకొక 5-10 మినిట్స్ కొట్టిరు అంతే. ఇంకా ఫాస్ట్గా అయితే మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసినాం. చేసిన తర్వాత మా గల్లీ టర్నింగ్ వరకు అయితే కొట్టిరు వాళ్ళు. ఇంకా మా చిన్నోడికి పైసలు పెట్టినాం. మా హస్బెండ్ 50 పెట్టిండు, నేను ఒక 100 పెట్టిన. మా పెద్దక్క ఇక వాళ్ళు అప్పుడే వచ్చిర్రు. వాళ్ళు తమ్ముడు ఎక్కించుకొచ్చిండు వాళ్ళని అప్పుడు పోయి. ఇక వాళ్ళు కూడా డ్రెస్సులు వేసుకొని వచ్చిర్రు. చెయ్యర్రా డాన్స్ అంటే అస్సలు చేస్తలేరు ఫ్రెండ్స్ వాళ్ళైతే. ఇక అటు ఇటు ఒక 5 నిమిషాలు చూసి అయితే ఒక 2-3 స్టెప్స్ వేసిర్రు. వాళ్ళు కొంచెం సేపు ఉంటే పిల్లలు సడన్ గా చూసేసరికి వాళ్ళ కూడా చేయాలని ఇది రాలే. ఒక 10-20 నిమిషాలు కొడితే తర్వాత వాళ్ళు మెల్లగా అలవాటై చేసేవాళ్ళు. కొంచెం ఎమ్మటే చూసేసరికి అబ్బా చేయాలా అన్నట్టు పిల్లలు ఉండిపోయారు. మా చిన్న అటో ఇటో 2-3 స్టెప్స్ వేసింది. వీళ్ళు ఎవరు చేస్తలేర్రా దేవుడా అని ఇక నేను నా కొడుకు అయితే ఇద్దరమే చేసిన. నా కొడుకు అయితే నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తానే ఉన్నాడు. వాడైతే చూసిరు కదా మా చిన్న తల్లి ఒక 2-3 స్టెప్పులు వేసింది. అది డాన్స్ చేసినప్పుడు మాత్రం ఎవరం వీడియోనే తీయలేదు అసలు. మేము డాన్స్ చేస్తుంటే నా బిడ్డ మాత్రం వినాయకుడి దగ్గర నుంచి అయితే అస్సలు కదలట్లేదు. ఎందుకంటే దాని వినాయకుడిని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేనో ఏమో తెలియదు, కానీ అక్కడే ఉంటుంది. కొంచెం సేపు చేసింది, మళ్ళీ వెళ్ళిపోయింది. వాళ్ళు 5-10 మినిట్సే కొడుతా అన్నారు కదా. ఇక మేమైతే కొంచెం ఎంజాయ్ అయితే చేసినాము. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి వీడియోని అయితే లైక్ చేయండి. మీరు నా వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొకరికైతే వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా షేర్, సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయండి. ఇంకా చూసారు కదా నా కొడుకు మాత్రం అందరమన్న ఆగినాం కానీ వాడు మాత్రం నాన్ స్టాప్ గా డాన్స్ అయితే చేస్తూనే ఉన్నాడు. ఇక మా అక్క పైసలు ఇచ్చింది బ్యాండ్ వాళ్ళకి ఏమని. ఇంకా అలాగే మేము కూడా ఒక 100 మా హస్బెండ్ అట్లా పెట్టినాం. నిజంగా మా బుడ్డోడే బాగా చేసిండు అందరికంటే మంచిగా. ఇక అట్లా
మా డున్నుగా డాన్స్ చేస్తుంటే వాళ్ళ డాడీకి అయితే ఎక్కలేని సంతోషం వస్తుంది. అందరు ఎవరు చక్కగా చేస్తున్నారు, నా డున్నుగాడే మంచిగా చేస్తుందని వాళ్ళ అయ్యి అయితే ముడిచిపోతున్నాడు మా హస్బెండ్. ఇక నేను ఫస్ట్ నేను స్టార్ట్ అంటే వాడు నిలబడ్డాడు, వానికి డాన్స్ చేయాలా వద్దని ఆలోచిస్తున్నాడు. ఇక నేను ఒక స్టెప్ వేయగానే వాడు స్టార్ట్ చేసిండు. ఇక నేను మా హస్బెండ్ కూడా కొంచెం సేపు అయితే డాన్స్ చేసినాం. పిలవగానే వచ్చిండు. ఇక వాళ్ళ కొడుకు చేస్తుంటే ఆయనకు తట్టుకోలేనంత ఆనందం. మా డుండుగాడు అంటే మస్తు ఇష్టం ఆయనకి. వాడికి కూడా అంతే, వాళ్ళ డాడీ ఉండాలి, డాడీ అంటే పిచ్చి వాడికి. అందరూ అమ్మాయిలు ఫాదర్కి ఉంటారు కదా, కానీ మా ఇంట్లో రివర్స్ ఉంది. మా డున్నుగానికి వాళ్ళ డాడీ ఉండాలా, డాడా 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 అంటాడు ఎప్పుడు, డాడీ కావాలి. ఇగో మాకంటే ఎక్కువ వాడే చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. మరి మా బుడ్డోనికి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఆయనేమో సిగ్గు. ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వినాయకుడిని ఒక దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు ముట్టించి కుంకుమ పసుపు దేవుడి కాళ్ళ దగ్గర అయితే వేసాము. వేసిన తర్వాత అలాగే హారతి కూడా ఇచ్చి దేవుడి మీద ఉన్న షెల్ల తీసి మా హస్బెండ్కి అయితే మెడలో వేసాము. ఇక మా బుజ్జి వినాయకుడు ఆల్రెడీ కరిగిపోతున్నాడు. కొబ్బరి నీళ్ళు మంచిగా పోసిన చిన్ని వినాయకుడికి. ఇంకా మా చిటి తల్లి అయితే నెత్తిలో పెట్టుకుంది. ఇంకా మా బుడ్డోడు ఎత్తుకుంటా అని జర లొల్లి చేసిండు, జరవాన్ని ప్రశాంతత చేసి తర్వాత ఇక పెద్ద వినాయకుని కూడా మా హస్బెండ్కి అయితే పెట్టినాం. అక్కడ వినాయకుని నిమజ్జనానికి వెళ్తేడమేమో కానీ కట్నం కట్నం అని అందరు సంపేస్తున్నారు. మున్సిపల్ వాళ్ళు వీళ్ళందరూ అడుగుతున్నారు. ఈ ఒక్కరికైతే 100 ఇచ్చిండు. అక్కడ ఏం పని చేయని వాళ్ళు కూడా పైసలు ఏరా అని అడుగుతున్నారు. ఇక మొత్తానికైతే నడుచుకుంటూ ఫాస్ట్గా ముందుకైతే వెళ్ళాం చెరువు దగ్గరికి. మినీ ట్యాంక్ బండ్ దగ్గర అయితే వేసాం సఫిల్ కూడా. ఈరోజు కొంచెం రష్ తక్కువ ఉన్నారు. అబ్బో థర్డ్ డే అయితే మస్తు మంది ఉండే. ఈరోజు కొంచెం మా అదృష్టం అనుకుంటా. ఇక వినాయకుని తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళినాం. అంకుల్ వీడియో తీసుకుంటా అన్న సరే అన్నాడు. మా ఆయనకి కోపం వస్తుంది, అందరు పైసలు వెనకాల పడుతున్నారు, మస్తు కోపం వస్తుంది ఆయనకైతే. ఇంకా చూసారు కదా వినాయకుని అయితే లోపల వరకు తీసుకొచ్చినాము. ఆయన ఫస్ట్ వద్దన్నాడు, బ్రతలాడినా మా ఆయన జరసేపు ఆగురు ఇచ్చేదాకా అని అన్నాడు. ఇక సర్లే అని అంకుల్ ఆగ సరే అన్నాడు. ఇక వినాయకుని అయితే 3 సార్లు నీళ్ళల్లో అయితే ముంచిండు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని అన్నాం. అక్కడ లైవ్ డైరెక్ట్ పెడదాం అనుకున్నా కానీ అక్కడ పాటలు వస్తున్నాయి, మళ్ళీ వీడియో సజెస్ట్లో పడుతుందని అయితే ఇలా చేశాను. అంకుల్ ప్లీజ్ మెల్లగా వేయండి, ఎత్తేయకండి అన్న. నాకు ఎందుకో తెలియదు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే మా ఇంట్లో 6 days ఉన్నాడు కదా, ఎందుకో తెలియని బాధ అయితే అనిపించింది నాకు వినాయకుని నల్లు వేస్తుంటే నిజంగా. ఇంకా మా డున్నుగాడు కూడా వాళ్ళ డాడీని అడుగుతున్నాడు, డాడా జేజా అని. కానీ పిల్లలు నిజంగా వినాయకులని తీసుకురాకపోయేసరికి పిల్లలు సైలెంట్గా మూడ్ ఆఫ్ అయిపోయింది, సైలెంట్ అయిపోయినారు. ఇంకా మా చిన్న తల్లి మమ్మీ నా వినాయకుడు మమ్మీ అని అన్నది. ఇంకా మన ఇంటికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు డాడీ అన్న. ఇంకా పోలీసులు మున్సిపల్ వాళ్ళు ఎవరి డ్యూటీస్ వాళ్ళు అయితే చేస్తున్నారు. చెప్పుకోవాలంటే ఈరోజు కొంచెం రష్ తక్కువగానే ఉన్నారు. చూసారు కదా మేము దీంట్లోనే వినాయకుడిని అయితే వేసింది. పెద్ద వినాయకులను వేస్తున్నారు, మళ్ళీ వెంటనే అవన్నీ తీసేస్తున్నారు అనుకుంటా. ఇంకా చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. ఒక 2 hours అయితే జనాలతో నిండిపోయి ఉంటుంది. ఇక మేము కొంచెం ఎర్లీగానే వేసాం, 7 లోపు అక్కడ ఉన్నాం. ఇక మా ఆయన ఆటో బుక్ చేసే లోపు మేమైతే ఒక పీచ్ మిఠాయి తీసుకున్నాం. మా పిల్లలు ఊక్కుంటారా నాకంటారా మీ అందరికీ సర్దులైనారా, మీకు ఎవ్వరికి ఇయ్యరా అనన్న. అలాగే అందరూ ఒకరు మొక్కలు ఒకరు అటు పెట్టుకొని కూర్చున్నారు. ఇక వినాయకుడు చూసారా, ఒక పెద్ద వినాయకుడు అయితే వచ్చిండు ఇప్పుడే. ఇంకా రండి అందరం ఒకటేసారి తిందామని పిల్లల్ని పెట్టుకొని తిన్నాం. మా బుడ్డిగాడైతే అస్సలు వస్తాడు, నాకు వద్దని కోపానికి ఇట్లా చూస్తున్నాడు. ఇక కొంచెం అయితే తిన్నాం, ఎందుకంటే పిల్లలకి సర్దుంది కదా అని పెట్టలేదు. మరి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికైతే వెళ్తుంది, తప్పకుండా చేస్తారు.